సో శ్రీమన్నారాయణుడు అంటే మనకు తెలిసిందే, ఆకాష్ రాజుకు అల్లుడు కాబట్టి మనం ఈ భజన బృందంలో కానీ లేకపోతే ఎప్పుడైనా కూడా ఆయన్ని స్థుతించాలంటే మంత్రోచ్చారణ వేదపట్నం తెలియదు కాబట్టి మనదైన శైలిలో మనకు నోటికి ఉచ్చారణకి పలకగలిగినటువంటి సులభ రీతిలో ఆయన నామస్మరణాన్ని ఏడుకొండలవాడ వెంకటరమణ ఎలా అనుకుంటామో అలా ఆ రీతినే మనకి ఏమైందంటే గోవింద రాజు, ఆకాష్ రాజు అల్లుడు గోవింద అనే నామంతో మనం భజన అయితే చేసుకోవచ్చు. సో అది ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం ఆయన వారి ఆశీస్సులతో. వేదం బెవ్వని గొల్చెడిది, ఆ వేదం బెవ్వని గొల్చెడిది, ఆ దేవుని భజించు. అమ్మవారు ఇద్దరు కాబట్టి సతీమణులకి భూదేవి శ్రీదేవి ఆ లైన్తో కూడా మనం ఇలా పాడుకోవచ్చు. శ్రీమన్నారాయణుడు వెంకటేశ్వర స్వామి అంటేనే మనకు గుర్తొచ్చేది వడ్డీ వడ్డీ కాసులవాడ అనే నామం. దాంతో కూడా మనం ఈ చరణాన్ని పాడుకోవచ్చు. కట్టించడానికి గోవింద అంటే నారాయణ అని, నారాయణ అంటే గోవింద అని. సుందరాంగుడు, లోకంలో జగత్తుకెల్లా అందగాడు కాబట్టి ఆయన్ని ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి వారి నామం చెప్పినంత మాత్రాన మనకు గుర్తొచ్చే ప్రదేశం చాలా గుళ్ళతో పాటు ఏడుకొండలవాడ అనే పేరు